ఎందుకు మరి రాష్ట్రం నేర్పిస్తున్నావు వాడు ఎవడు వాడు బీఆర్ఎస్ పార్టీ అంటేనే రౌడీల పార్టీ, రౌడీలు అంటేనే బీఆర్ఎస్ పార్టీ. జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వరరెడ్డి గారు దొంగ ఓట్లతో గెలిచిన తర్వాత జనగామ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని పెంచి పోషిస్తా ఉన్నాడు. నేడు జనగామ నియోజకవర్గానికి గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు వివిధ అభివృద్ది కార్యక్రమాల నేపథ్యంలో రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. దీన్ని జీర్ణించుకున్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారు మా ప్రతాప్ రెడ్డి గారిని ఉద్దేశించి, ప్రతాప్ రెడ్డి గారు తనయుడు కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి బూతు మాటలు తిడుతూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కావాలని చెప్పి రెచ్చగొట్టడం జరిగింది. ఇవాళ పల్లా రాజేశ్వరరెడ్డి గారు నేను తెలియజేస్తా ఉన్నా, నువ్వు ఎమ్మెల్యే అంటా ఉన్నావు, నువ్వు ఎమ్మెల్యే కావు, దొంగ ఓట్లతో గెలిచినావు తప్ప నువ్వు నిజంగా ప్రజలు ఓట్లు వేయడం ద్వారా నువ్వు గెలిచినటువంటి ఎమ్మెల్యే కాదు. పల్లా రాజేశ్వరరెడ్డి, నీ ఆటలు జనగామ నియోజకవర్గంలో సాగనీయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నీకంటే ముందు 2 సార్లు ఎమ్మెల్యే చేసినోడ్నే ఎక్కడా లేని విధంగా జనగామ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిండ్రు. రానున్న రోజుల్లో మీకు కూడా అదే గతి పడుతుంది. పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నీ అహంకారాన్ని, నీ బల్బును దగ్గర పెట్టుకో. మా మీద చూపిస్తా అంటే మాత్రం తప్పకుండా నీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి గురించి నీకు తెలియకపోతే ఒక్కసారి తెలుసుకో. ఫామ్ హౌస్ లో ఉన్న సన్నాసిని అడుగు. ఫామ్ హౌస్ లో ఉన్న సన్నాసికి హెలికాప్టర్ దిక్కు లేకపోతే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు హెలికాప్టర్ కు కిరాయి పైసలు ఇచ్చి జనగామకు తీసుకొచ్చిండు, చేరియాలకు తీసుకొచ్చిండు. ఏదో ఇలా నువ్వు అడ్డల బుడ్రకాని లెక్క నిన్నయాల వచ్చి నువ్వు ఏదో గంట దింపుతా అంటే జనగామ నియోజకవర్గంలో నడవది. తస్మాత్ జాగ్రత్త. రానున్న రోజుల్లో నువ్వు ఇదే విధంగా ఈ పందాన్ని కొనసాగిస్తే జనగామ నియోజకవర్గంలో నిన్ను ఉండనీయం. తప్పకుండా జనగామ చౌరస్తా నుంచి నిన్ను తరిమి కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.